హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 లవ్ గురు. లవ్ తో పాటు ఫ్యామిలీ డ్రామా మూవీని ట్రై చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే తన జీవితంలో ఉన్న కొన్ని సమస్యల కారణంగా 35 ఏళ్ళు వచ్చినా కూడా అరవింద్ పెళ్లికి మాత్రం దూరంగా ఉండిపోతాడు. అయితే ఈ ప్రాసెస్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత లీలా అండ్ అరవింద్ పెళ్లి అయితే జరుగుతుంది. సో పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి, అరవింద్ అండ్ లీలా లైఫ్ లోకి వచ్చిన సమస్యలు ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే బోర్ అనేది కొట్టదు. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని ట్రై చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి ప్రైమ్ అండ్ ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ నెంబర్ 2 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. యానిమేషన్ అండ్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల వరకు ఒక ప్రాంతానికే పరిమితమైన ఒక రాక్షస జీవి తరువాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ రాక్షస జీవి దగ్గరికి వేరొక జీవి అయితే వస్తుంది. సో ఆ తర్వాత నుండి పరిస్థితులు ఎలా మారాయి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇందులో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 8 AM మెట్రో. లవ్ స్టోరీని ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్ గా దీన్ని మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఐరావతి ప్రెగ్నెంట్ గా ఉన్న తన సిస్టర్ ని చూసుకుంటూ జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే తను డైలీ ట్రావెల్ చేసే మెట్రోలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల ఒక వ్యక్తితో పరిచయం అయితే అవుతుంది. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ వరుసగా జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఉండే లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు దీన్ని మిస్ చేసుకోకుండా పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఆవేశం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి యాక్షన్ మూవీని చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. అందులో మాత్రం డౌటే లేదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే బెంగళూరుకి చదువుకోవడానికి 3 ఫ్రెండ్స్ అయితే వస్తారు. అయితే వాళ్ళు కాలేజీలోకి ఎంటర్ అయిన డే నుండే సీనియర్స్ తో ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతాయి. అలా కొన్ని ఇన్సిడెంట్స్ వరుసగా జరిగిన తరువాత ఒక సిచ్యువేషన్ లో వాళ్ళ జీవితాలు మొత్తం టర్న్ తీసుకునే పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. సో అసలు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ ఓటీటీలోనే అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే మీరు మిస్ చేసుకోకుండా దీన్ని పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ఉమా. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే అమెండా చాలా కాలం తర్వాత తన మదర్ ని కలవడం కోసం తన ఇంటికి అయితే వస్తుంది. అయితే తను వచ్చేలోపే తన మదర్ అక్కడ నుండి కనిపించకుండా పోతుంది. అయితే తన గురించి ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఒక పెద్ద మిస్టరీ అయితే తెలుస్తుంది. సో అసలు ఆ మిస్టరీ ఏంటి అని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తుంది అమెండా. ఇంకా అక్కడ నుండి కథ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. హర్రర్ మూవీస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి. మూవీ మీకు నచ్చుతుంది. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 చోరుడు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మీ పర్సనల్ చాయిస్ మాత్రమే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక అడవిలో రోజు రాత్రిపూట మాత్రమే హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ హత్యలు ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి టైంలోనే ఊరికి దూరంగా ఉంటూ రోజు దొంగతనాలు చేస్తూ కంబన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తరువాత మూవీ అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు ఇది మీ పర్సనల్ చాయిస్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 కృష్ణమ్మ. రీసెంట్ గా ఓటీటీలో వచ్చిన ఈ సినిమా మూవీ అయితే
బాగుంది. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే భద్ర, శివ, విష్ణు ముగ్గురు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. అయితే భద్ర ఇంకా శివ బ్రతకడం కోసం గంజాయిని అయితే సప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలా వరుసగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత విష్ణుకి ఒక అమ్మాయితో పరిచయం అయితే అవుతుంది. బట్ వన్ ఫైన్ డే వీళ్ళిద్దరి జీవితాల్లో ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాని వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ వీకెండ్ లో వన్ టైం వాచబుల్ గా ఈ మూవీ అయితే మాత్రం మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అయితే మనకి అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహుబలి మూవీని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడానికి ఈ సిరీస్ ని అయితే బాహుబలి టీమే బిల్డ్ చేశారు. ఇందులో కొన్ని కొత్త పాయింట్స్ ను కూడా టచ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే బాహుబలి ఇంకా బల్లాల్ దేవా ఇద్దరు మహిష్మతి రాజ్యాన్ని కాపాడుకుంటూ ఎవరు ఎదిరించలేని విధంగా అయితే తయారు చేస్తారు. అయితే అనేక రాజ్యాల మీద యుద్ధం చేస్తూ దండయాత్ర చేస్తున్న రక్తదేవ్ అనే ఒక క్రూరుడు మహిష్మతి మీదకి దాడికి దిగుతాడు. సో ఆ తరువాత ఏం జరిగింది, అసలు రక్తదేవ్ ఎవరు, ఫైనల్ గా సిరీస్ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. యానిమేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్ గా దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. మీకైతే ఇది నచ్చుతుంది. ఇదైతే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 9 హొయ్సాలా. మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీని ట్రై చేయాలి అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే గురుదేవ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వన్ ఫైన్ డే మిస్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అపాయింట్ చేస్తారు. అయితే ఆ కేసులో సస్పెక్ట్స్ గా ఉన్న కొంతమంది మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసిన కొన్ని డేస్ కే గురుదేవ్ కి కొన్ని మిస్టరీస్ అయితే తెలుస్తాయి. సో ఆ కేసుని గురుదేవ్ సాల్వ్ చేశాడా లేదా, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.